జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు వైద్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ ఎలిత్రిపాటి అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన బుధవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జీజీహెచ్ లో ఆయా విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకాను అవసరమైన వసతులు, వైద్య పరికరాల గురించి సంబంధిత విభాగాల వైద్యాధిపతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆసుపత్రులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్య సేవలు లోపాలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రికి ప్రతిరోజు సగటున సుమారు 1700 నుండి 2000 మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రోగులకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ముఖ్యంగా కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయా విభాగాలకు అవసరమైన వెంటిలేటర్లు, ఆధునిక పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కాగా ఆసుపత్రిలో తగిన మరమ్మతులు, అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న టీజీఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపత్ రెడ్డిలు మాట్లాడుతూ అపారమైన అనుభవం కలిగిన వైద్యులు జిల్లాలో ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగిస్తూ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఎలిత్రిపాటి మాట్లాడుతూ ఆసుపత్రి పనితీరు నిర్వహణ మరింత మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, ట్రామా కేర్, డెర్మటాలజీ, మానసిక వైద్య విభాగం, ఆప్థమాలజీ, రేడియాలజీ, జిల్లా క్యాన్సర్ సెంటర్, డి అడిక్షన్ సెంటర్ తదితర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను క్రమం తప్పకుండా సమీక్షిస్తామని తెలిపారు. ఆయా విభాగాలు అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన వెంటిలేటర్లు, మౌలిక సదుపాయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు జరిగేలా చూడాలని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, IIHFW చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నోడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల వైద్యాధికారులు పాల్గొన్నారు. మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో, ప్లంబరింగ్ ఏదైతే ఇష్యూ ఉందో ఇప్పటికీ యాజిటీస్గా ఉంది. సర్వీయర్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ మధ్యన చాలా రోజుల నుంచి అప్పుడు మేము సురేష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి శశికాంత్ గారు తెలంగాణలోనే నేను కూడా హైయెస్ట్ ఓపీస్ నిజామాబాద్. Yesterday 2,300 plus 2,336 అనుకుంటా. బట్ సర్వీస్ విషయంలో మాత్రం సర్వీస్ అంటే మీరున్న కాడికి సర్వీస్ మీకు ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. అన్నట్టు ఎక్విప్మెంట్స్ కానీ, సివిల్ కానీ, మామూలుగా లిఫ్ట్ కాడికి పడితే ఇది టైం ఎంత టైం పడుతుంది? వాళ్ళు నాకు వచ్చి వెళ్ళిపోవాలనుకుంటే ఎంత టైం పడుతుంది? ఇన్వెస్టిగేషన్స్ కావాలి. ఇన్వెస్టిగేషన్స్ అన్ని కంప్లీట్ కావాలంటే ల్యాబ్, ఎక్స్రే, సిటీ, జనరల్గా ఏంటో ఎవరు సార్ దాని యొక్క ఓపీలు ఉండేది ఎవరు సార్? వాట్ ఎవర్ ఐ గాట్ నేను చెప్తా ఉన్నాను సార్. కాకుండా మీరు నోట్ చేసుకోండి. మొన్నే చెప్పిన ఫస్ట్ టైం పొలిటికల్ మీటింగ్ ఇది. నాకేం డౌట్స్ ఉన్నాయో, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ గివ్ నాట్ టేబుల్ సార్.
మీటింగ్ మనము సార్ వాటర్ ఉంది కదా